అమెరికాలో నలుగురు తెలుగువారు అరెస్ట్ అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో వీరిని అరెస్ట్ చేశారు అక్కడి పోలీసులు. వీరంతా ఫేక్ కంపెనీలు పెట్టి బాధితులతోటి బలవంతంగా పని చేయిస్తున్నట్టుగా గుర్తించారు. పోలీసుల ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు ఒకే ఇంట్లో 15 మంది మహిళలు ఉన్నారు. అక్కడ ఆఫీస్ కల్చర్ కనిపించకపోయినా వీళ్ళంతా ఎందుకున్నారు అనే దానిపై విచారణ జరిపారు. ప్రిన్స్టన్, టెక్సాస్లో దర్యాప్తు తర్వాత చందన్ దాసిరెడ్డి, ద్వారకా గుండా, సంతోష్ కట్కోరి, అనిల్ మాలేనిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి ల్యాప్టాప్స్ని, సెల్ ఫోన్లను, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా యుఎస్ కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. మహిళల్ని ఒక ఇంట్లో బేసికలీ ఉంచి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని ఒక అపవాదంతో ఈ రోజు న్యూస్ వెలుగులోకి వచ్చింది. అయితే మార్చ్ 13వ తారీఖున యాక్చువల్లీ ప్రిన్స్టన్ సిటీ పోలీసులు వారి పోలీస్ ఆఫీసర్స్ని డిస్పాచ్ చేశారు సెర్చ్ వారెంట్తో. అయితే కథనం ప్రకారం ఏంటంటే అక్కడ ఆ ఇంట్లోకి పెస్ట్ కంట్రోల్ కోసం బేసికల్ ఆ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి వెళ్ళిన పెస్ట్ కంట్రోలర్స్ ఒక 15 మంది మహిళల్ని ఒకే ఇంట్లో చూసి వారు పోలీసులకి టిప్ ఆఫ్ ఇవ్వటం జరిగింది. అయితే ఈ 15 మంది మహిళలు ఒక్క ఇంట్లో ఉండటం అనేది ఇక్కడ క్వశ్చన్ అయింది. ఎందుకంటే టిపికల్గా ఒక ఇంట్లో కొంత లిమిట్ ఉంటుంది, సిటీ లిమిట్ కానీ ఒక సర్టెన్ లిమిట్ ఉంటుంది. అయితే ఇంకా దీని గురించి ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది. ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ కింద పరిగణిస్తూ సంతోష్ కటుకూరిని, అలానే వారి ఆవిడ ద్వారకా గుండాని, అలానే అనిల్ మల్లె, అలానే చందన్ దాసిరెడ్డి అనే నలుగురిని సెకండ్ డిగ్రీ ఫెలనీ కింద వారిని అరెస్ట్ చేయడం జరిగింది.